కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇవాళ గాంధీ భవన్లో సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కమిటీ సభ్యులు పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత ఇవాళ మొదటిసారి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ఏర్పాటైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కావడం కూడా ఇదే తొలిసారి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీఏసీ కమిటీ సభ్యులు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిగే అవకాశం ఉంది. పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే విషయంపైన చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో అనుసరించాల్సిన కార్యాచరణపైన పీఎస్సీ చర్చించనుంది. రాష్ట్రంలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, వివిధ జిల్లాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలు, పీసీసీ కమిటీల ఏర్పాటులో సామాజిక వర్గాల వారీగా దక్కిన అవకాశాలపైన పీఎస్సీ భేటీలో ప్రస్తావనకొస్తాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీఎస్సీ భేటీ తర్వాత సలహా కమిటీ సమావేశం కానుంది. పెద్దలతో కూడిన ఈ కమిటీ సభ్యులు పార్టీకి, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత పీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఆయా నాయకులకు నియామక పత్రాలు అందజేస్తారు. అదేవిధంగా పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఎలా ముందుకెళ్లాలి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు.